ఆకాశవాణి 90 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రజా ప్రసార ప్రయాణంలో ఆకాశవాణి 90 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం చారిత్రాత్మకమన్నారు. బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో ఈ ప్రయాణాన్ని మరింత ఉత్సాహంగా కొనసాగించాలని గవర్నర్ అభినందనలు తెలిపారు. Marks a momentous milestone in the history of Indian broadcasting. I extend my best wishes as we celebrate 90 glorious years of Akashvani with one motto, Bahujana Hitaya, Bahujana Sukhaya. యోగా అనేది కేవలం ఒక రోజు నిర్వహించే కార్యక్రమం కాదని, ప్రతి ఒక్కరి దైనందిక జీవితంలో భాగం కావాలని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నిత్యం యోగాభ్యాసం చేయడం ద్వారా మానసిక శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా మంగనిపేడు బీచ్లో జిల్లా స్థాయి యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో ప్రపంచవ్యాప్తంగా యోగాపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా 12వ అంతర్జాతీయ యోగా పక్షోత్సవాలను జూన్ 7 నుంచి 21వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. మంగినపూడి బీచ్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, యోగా శిక్షకులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ప్రత్యేక ఆకర్షణగా యోగా సాధకులు కలిసి యోగా అక్షరాల ఆకృతిలో వివిధ ఆసనాలు ప్రదర్శిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, యోగా అనేది కేవలం ఒకరోజు చేసే కార్యక్రమం కాదని, ప్రతి ఒక్కరి దైనందిక జీవితంలో భాగం కావాలన్నారు. రోజు కొంత సమయం యోగాభ్యాసానికి కేటాయిస్తే ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవడంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని తెలిపారు. ప్రతి కుటుంబంలో యోగాను ఒక అలవాటుగా మార్చుకోవాలని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతో దోహదపడుతుందని ఆయన పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తారీఖు 2014 నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజున ప్రపంచ వ్యాప్తంగా యోగా డేగా మనం చేసుకున్న ఆ రోజు నుంచి మరి గత సంవత్సరం కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలి. అటు శారీరక మానసిక దృఢత్వానికి చాలా అవసరం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపునివ్వడం, ప్రధానమంత్రి గారు కూడా ఆ కార్యక్రమాన్ని ఆహ్వానించి దగ్గర నెల రోజుల పాటు పెద్ద ఎత్తున లక్షలాది మంది ఈ యోగాలో పాల్గొనడం కూడా జరిగింది. అలాగే ప్రధానమంత్రి గారు వచ్చిన రోజు విశాఖపట్నం సముద్ర తీరంలో దాదాపు 5.5 లక్షల మంది పైనే ఆ రోజున అక్కడ ఏక సమయంలో మొత్తం యోగా కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరిగింది. మరి ఆ సందర్భంలో మన మచిలీపట్నంలో కూడా మన పెద్ద ఎత్తున యోగా చేసుకోవడం జరిగింది మంగినపూడి బీచ్లో. ఈరోజు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ 15 రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో ఈరోజు మంగినపూడి బీచ్లో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. గౌరవనీయులు కొనకళ్ళ నారాయణ గారు, అలాగే బంటి రామకృష్ణ గారు, ఇతర పెద్దలందరూ కూడా రావడం కూడా జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు, యువత తెల్లవారుజాము నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు ఈ యోగాలో పాల్గొనడం చాలా శుభారంభం. నేను ప్రతి ఒక్కరిని కూడా మనం ఈ సందర్భంగా చెప్పేది, మనం చేసే ప్రతిరోజు దైనందిన కార్యక్రమాల్లో మన కాన్సన్ట్రేషన్ పెరగాలన్నా, మన శరీరం అలసిపోకుండా ఉండాలన్నా, మన స్ట్రెస్ తగ్గాలన్నా ఈ యోగా చాలా ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర కార్యక్రమం 2వ విడత ఈ సంవత్సరం జరుపుతుంది. దీన్ని మన జిల్లాలో ఈరోజు 7వ తేదీ మంగినపూడి బీచ్ లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇలాగే మనము నెక్స్ట్ 2 వీక్స్ యోగా క్లాసెస్ ని, యోగా శిబిరాల్ని అన్ని కూడా జూన్ 21వ తేదీ మన ఇంటర్నేషనల్ యోగా డే వరకు కూడా కొనసాగించడం జరుగుతుంది. ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు, ఇది ఒక పెద్ద ప్రపంచంలోనే చాలా పెద్ద స్థాయిలో జరుగుతున్న ప్రివెంటివ్ హెల్త్ ఎక్సర్సైజ్ అన్నమాట. ఇంత పెద్ద స్థాయిలో ప్రివెంటివ్ హెల్త్ పైన దృష్టి పెట్టిన ఇంకొక పథకం కానీ కార్యక్రమం కానీ మనకు ప్రపంచంలో ఎక్కడా కూడా ఉండదు. యాక్చువల్లీ రెండోసారి నిర్వహిస్తూ ఉన్నారు. అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలి. దీనికి వృద్ధాప్యంలో కూడా ఈ యొక్క యోగా చేయొచ్చు. యోగా చేయటం వల్ల వ్యాధులు రాకుండా మనం కాపాడుకోవచ్చు, యాక్టివ్గా ఉండొచ్చు. మరి ఇవాళ రోజున మంగినపూడిలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారు బాలాజీ గారు, గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, అలాగే రామకృష్ణ గారు, అలాగే నాని గారు, అందరికి కూడా ఈ యోగాని మనం క్రమంగా కంటిన్యూగా చేయాలి. అప్పుడప్పుడు వచ్చి పాల్గొంటున్నాం, మేము కంటిన్యూగా చేయలేకపోతున్నాం.
దాన్ని కంటిన్యూగా చేయడానికి ఇక నుంచి ప్రయత్నం చేస్తాను. భారతీయ సంస్కృతిలో వేల ఏళ్లుగా భాగమై ఉన్న యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందని రాష్ట్ర హోంమంత్రి బంగళపూడి అనిత అన్నారు. ప్రధానమంత్రి పిలుపు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజలు తమ ఆరోగ్యాన్ని తామే కాపాడుకోవాలనే సంకల్పంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందదాయకమని ఆమె అన్నారు. జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన 14 రోజుల యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి బంగళపూడి అనిత పాల్గొని యోగా ప్రాధాన్యాన్ని వివరించారు. యోగా చేయడానికి ఖరీదైన పరికరాలు అవసరం లేదని, ఒక మ్యాట్ ఉంటే చాలని, పేద ధనిక తేడా లేకుండా అందరూ యోగా సాధన చేయవచ్చని చెప్పారు. ప్రస్తుతం చిన్నారుల నుంచి పెద్దల వరకు ఒత్తిడి, డిప్రెషన్, గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయని, వాటిని నియంత్రించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రధానమంత్రి పిలుపు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజలు తమ ఆరోగ్యాన్ని తామే కాపాడుకోవాలనే సంకల్పంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందదాయకమని ఆమె అన్నారు. జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న 14 రోజుల యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ డ్రగ్స్ పై దండయాత్ర 2.0 కార్యక్రమంతో పాటు యోగాంధ్రను అనుసంధానించడం ఎంతో సంతోషకరమన్నారు. ప్రస్తుతం డ్రగ్స్ వినియోగదారులుగా గుర్తించిన 1000కి పైగా మందిని పునరావాసం కల్పించి సమాజంలో తీసుకురావడానికి పోలీస్, ఆరోగ్య శాఖ, జిల్లా యంత్రాంగం కలిసి కృషి చేస్తున్నట్లు తెలిపారు. జూన్ 21 నాటికి వారందరూ డ్రగ్స్ రహితులుగా మారాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత, సిపి రాజశేఖర్ బాబు, ఐఏఎస్ అధికారులు వీరపాండ్యన్, ఇలక్కియా, ధ్యానచంద్ర తదితరులు యోగాసనాలు వేశారు. సుమారు 4000 మందితో యోగాంధ్ర 2026 ప్రతిజ్ఞ చేయించారు. గంజాయి రహిత, ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని అధికారులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ అధికారులు వీరపాండ్యన్, ఇలక్కియా, ధ్యానచంద్ర తదితరులు యోగాసనాలు వేశారు. సుమారు 4000 మందితో యోగాంధ్ర 2026 ప్రతిజ్ఞ చేయించారు. గంజాయి రహిత, ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని అధికారులు పిలుపునిచ్చారు. యోగా అన్నది మనం ఎక్కడెక్కడి నుంచి అంటే నేను మిగతా వాటిని కూడా నేను ఎక్కడ కూడా క్రిటిసైజ్ చేయట్లా, కానీ 5000 సంవత్సరాల క్రితం నుంచి భారత సంస్కృతిలో మన నరనరాల్లో ఉన్న యోగా అనే కార్యక్రమాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాలెండర్లోకి తీసుకెళ్లి పెట్టిన ఘనత మాత్రం నరేంద్ర మోడీ గారికి దక్కింది. ఎందుకంటే 2014 తర్వాత ఐక్యరాజ్య సమితి వేదిక మీద ఇలా యోగాంధ్ర చేయాలి అంటే, యోగా డే చేయాలి అంటే సుమారుగా 150 దేశాలు ఏకగ్రీవంగా ఆ రోజు ఆమోదం పొందిన తర్వాత నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ బ్రేక్ లేకుండా ఈ యోగాని ప్రతి సంవత్సరం యోగా డేని సెలబ్రేట్ చేయడం, ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేయడం. యోగా అన్నది మన సంస్కృతిలో ఒక భాగం. నిజంగా ప్రతి భారతీయుడు కూడా గర్వించదగ్గ ఒక విషయం ఏంటంటే, ఇలా ఒక మంచి యోగా అన్నది అంటే సాధారణంగా ఎక్సర్సైజెస్, ప్రాణాయామం ఇవన్నీ ఉన్నా కూడా యోగాని ప్రతిరోజు సాధన చేయటం వల్ల మనిషికి మన మీద మనకి కంట్రోలింగ్ ఉంటుంది. అది ఆ ప్రక్రియలో భాగంగా నేర్పించే మంచి యోగా ప్రక్రియ. ఈరోజు ఆయుష్ డిపార్ట్మెంట్ ప్రియదర్శిని గారు అయితే అద్భుతంగా చేయించారు వాళ్ళ టీంతో. ఆవిడ వాయిస్లో కూడా ఒక మెస్మరైజ్ ఏదో సంథింగ్ ఒక మెరాకిల్ ఉంది మీ వాయిస్లో కూడా. అంటే అలాంటి ఒక ఏదో అంటారు కదా, మనం మెస్మరైజ్ చేశారు, హిప్నోటిస్ చేశారంటారు. అది యోగాలోనే సాధ్యమవుతుంది, హిప్నోటిస్ కాదు, మెస్మరైజింగ్ చెప్తున్నాను నేను. జూన్ నెలలో ఏదైతే చివరి రోజు ఉందో ఆ రోజులో కూడా వీళ్ళందరినీ కూడా ఆ రోజు అంటే జూన్ 20న వీరందరినీ కూడా ఒకసారి మళ్ళీ టెస్ట్ చేసి, ఎందుకంటే దాదాపు 2 months నుంచి వీరిని మనము చూస్తున్నాము. వాళ్ళందరూ కూడా నెగిటివ్స్ అవుతారని చెప్పేసి ఆశిస్తున్నాము. అటువంటి ఒక బ్రహ్మాండమైన మార్పుకు శ్రీకారం చుట్టే క్రమంలో ఈ యోగాంధ్ర అనే కార్యక్రమం రావడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులందరూ ఇచ్చేశారు. జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా కదిలింది. పోలీస్ శాఖకు సహాయ సహకారం అందించిన దానికి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇంత పెద్ద కార్యక్రమం, ఇంత పెద్ద లాజిస్టిక్స్ ఏర్పాటు చేయాలంటే మనకు ప్రజల నుంచి చాలా, పోలీస్ శాఖకు చాలా సహాయ సహకారాలు అవసరం. అటువంటి మార్ట్స్ చంటి గారు వారు ఇంత భారీ ప్రోగ్రాంకి పోలీస్ శాఖకి వారు మాకు సహాయ సహకారం అందజేయడం, ఈ డయాస్ కావచ్చు, తర్వాత స్క్రీన్స్ కావచ్చు, టోటల్ వారు అన్నీ కూడా వారు సమకూర్చడం పోలీస్ శాఖ పట్ల వారికి ఉన్న అభిమానానికి నిదర్శనం. దాదాపు 2.5 లక్షల ట్రైనర్లు, 5000 మాస్టర్ ట్రైనర్లు, 350 యోగా గురువులు, 21 యోగా ఆర్గనైజేషన్ పాల్గొంటున్నాయి. దీంట్లో అన్ని శాఖ అధికారులు, అన్ని శాఖ సిబ్బందులు అందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారు.
ఇది ఆయుష్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఏర్పాటు చేసిన అన్ని డిపార్ట్మెంట్ వారు దీంట్లో పాల్గొనడం, దీంతోపాటు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొనాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. సో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ 21 నాటికి అమరావతిలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ బాబా రామదేవ్ గారు ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం అనేది ఏర్పాటు చేస్తున్నాము. అది మన అమరావతిలో జరిగినట్టుగా మేము చెప్తూ ఉంటే కూడా అది అక్కడ గుంటూరు, ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా, ఈ 2 జిల్లాలకు సంబంధించిన ప్రోగ్రామ్గా అది ఏర్పాటు చేస్తున్నాం. మనం వెస్టర్న్ బైపాస్ బ్రిడ్జ్లో నిన్ననే లొకేషన్ కూడా మొత్తం కూడా ఫైనల్ చేయడం జరిగింది. కృష్ణా రివర్ పైన అమరావతిలో జరిగేటట్టుగా 25,000 మంది అక్కడ తరలి వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తున్నాము. సో ఈ రకంగా మొత్తం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నాము. ఇది కాకుండా ప్రతి ఒక్క గ్రామంలో యోగా సంబంధించిన కాంపిటీషన్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. మళ్ళీ 21 నాటికి దాదాపు 1 కోటి మందితో యోగా కార్యక్రమం చేయాలని కూడా ప్లాన్ చేసుకున్నాము. సో దీంట్లో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కోరుతున్నాను. మానసిక ప్రశాంతతకు నిలయమైన దేవాలయాల్లో మనసును ప్రశాంతం పరిచే యోగాధ్యయనం చేయడం వల్ల సత్ఫలితాలు వస్తాయని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థాన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ తెలిపారు. దేవాలయాలకు యోగాభ్యాసానికి మధ్య అవినాభావ సంబంధం ఉందని ఆయన వివరించారు. దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్ వారి ఉత్తర్వుల ప్రకారం ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఉదయం యోగాంధ్ర ప్రత్యేక యోగా శిక్షణ కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఇంద్రకీలాద్రి మహామండపం 6వ అంతస్తులో గంట వరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ యోగా అధ్యాపకులు గర్రే రాజేష్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమం జరిగింది. మొదటి రోజు దేవస్థానం సిబ్బంది, అర్చకులు పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులకు ఆయన యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానంపై సరైన అవగాహన కల్పిస్తూ శిక్షణ ఇచ్చారు. ఈ వినూత్న కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ స్వయంగా పాల్గొని సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ మానసిక ప్రశాంతతకు నిలయాలైన దేవాలయాలకు మనస్సును ప్రశాంతపరిచే యోగాధ్యాయానికి మధ్య అవినాభావ సంబంధం ఉందని ఆయన వివరించారు. ఈ నెల 21 జూన్ అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు ప్రతిరోజు ఉదయం నిత్యం దేవాలయంలో జరిగే ఈ ఉచిత యోగా కార్యక్రమంలో స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీనిని విజయవంతం చేయాలని చైర్మన్ కోరారు. యోగాంధ్ర ప్రారంభ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కిషోర్ కుమార్, ధర్మకర్తల మండలి సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు, పెనుమత్స రాఘవరాజు, ప్రత్యేక ఆహ్వానితులు వెలగపూడి శంకర్బాబు, దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పాల్గొన్న భక్తులందరికీ దేవస్థానం తరపున ఉచిత ప్రసాదాలు, మంచినీరు పంపిణీ చేశారు. రాజకీయ పక్షాలు ప్రభుత్వం నగరాల సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తూ తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం అధ్యక్షులు బాయన బాబ్జీ, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. 4 దశాబ్దాల క్రితం విజయవాడ నగరానికి నగరాల సామాజిక వర్గ నేతలే ఎమ్మెల్యేలుగా, చైర్మన్లుగా, పార్టీ అధ్యక్షులుగా నాయకత్వం వహించారని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలు నగరాల సామాజిక వర్గానికి మంచి పదవులు కేటాయించాలని, దీనికోసం ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం తరపున బలమైన కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు. విజయవాడ లెనిన్ సెంటర్లోని ఒక హోటల్లో ఆంధ్రప్రదేశ్ నగరాలు సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ నగరాల సమాజ ఆత్మ గౌరవ ఐక్యత అభ్యున్నతి మహాసభ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాయన బాబ్జీ, ప్రధాన కార్యదర్శి పోతిన వెంకటేశ్వర స్వామి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు తెలంగాణకు చెందిన నగరాల సామాజిక వర్గ ప్రతినిధులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరాల సామాజిక వర్గానికి జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక అన్యాయాలపై కూలంకషంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన పలు కీలక తీర్మానాలను ఆమోదించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం కార్యదర్శి ఈది సూరిబాబు మాట్లాడుతూ రాజకీయ పక్షాలు, ప్రభుత్వం నగర సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తూ తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 4 దశాబ్దాల క్రితం విజయవాడ నగరానికి నగరాల సామాజిక వర్గ నేతలే ఎమ్మెల్యేలుగా, చైర్మన్లుగా, పార్టీ అధ్యక్షులుగా నాయకత్వం వహించారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలు నగరాల కులానికి తగిన గుర్తింపునిచ్చి మంచి పదవులు కేటాయించాలని, దీనికోసం ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం తరపున బలమైన కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు. విజయవాడ మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ కులాభివృద్ధి, రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక ఆస్తుల రక్షణ, వ్యాపార రంగంలో పరస్పర సహకారం మరియు పిల్లల విద్యకు ఆర్థిక సహాయం అందించడం వంటి అంశాలపై ముఖ్య ఎజెండాతో ఈ సమావేశం జరిగిందన్నారు.
1983 వరకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మొదటి ఎమ్మెల్యే మరిపిళ్ల చిట్టి, పోతిన చిన్న, తమ్మిన పోతిరాజు, పోతిన గణపతిరావు వంటి మహానుభావులు ప్రాతినిధ్యం వహించి విజయవాడ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. వారి అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నగరాల కులస్తులంతా ఒకే మాటపై నిలిచి కట్టుబాటులతో కుల అభ్యున్నతికి కృషి చేయడానికి ఈ సమావేశం ఒక దిక్సూచిగా నిలబడుతుందని ఆమె స్పష్టం చేశారు. సంఘ రాష్ట్ర అధ్యక్షులు బాయన బాబ్జీ మాట్లాడుతూ దాదాపు 50 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఏపీ నగరాల సంఘం ప్రస్తుతం స్వర్ణోత్సవాలు జరుపుకుంటోందని, ఇందులో భాగంగానే ఈ మహా రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశామని వివరించారు. గతంలో ఓసీలుగా ఉన్న తమను దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కుల పెద్దల కృషితో బీసీడీ పరిధిలోకి తీసుకువచ్చారని, దీనివల్ల నేడు తమ పిల్లలు అత్యున్నత స్థాయిలో రాణిస్తున్నారని గుర్తు చేశారు. అలాగే మాజీ మేయర్ భాగ్యలక్ష్మి సహకారంతో చిట్టినగర్లోని మరిపిళ్ల చిట్టి విగ్రహాన్ని, రాజేశ్వరి థియేటర్ వద్ద పోతిన చిన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, ప్రముఖ కోమలా విలాస్ సెంటర్ని కొరగంజి శేఖర్ బాబు చౌక్గా మార్చగలిగామని చెప్పారు. భవిష్యత్తులో శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ తదితర ప్రాంతాల పర్యటనలు చేసి సామాజిక వర్గంలోని పిల్లలందరికీ విద్యా వైద్య సదుపాయాలు అందేలా పట్టుదలగా పనిచేస్తామని, ఈ రౌండ్ టేబుల్ సమావేశాల పరంపరను అలాగే కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో నగరాలు అందరూ కలిపి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈరోజు అందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సభ్యులందరూ పాల్గొని తమ యొక్క అభిప్రాయాలు, నగరాల సమాజానికి జరుగుతున్న అన్యాయాన్ని, రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలలో జరుగుతున్న అన్యాయానికి తగిన సూచనలు చేశారు. దాన్ని ఎదుర్కోవడానికి అదేవిధంగా ప్రభుత్వం మరియు రాజకీయ పక్షాలు నగరాలను అన్యాయం చేస్తూ వాళ్ళని తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా వాళ్ళని చాలా తక్కువగా చూస్తున్నారు. గతంలో 4 దశాబ్దాల క్రితం వరకు విజయవాడ నగరానికి నగరాలే నాయకత్వం వహించారు. ఎమ్మెల్యేలుగా పనిచేసి ఉన్నారు, చైర్మన్లుగా పనిచేసి ఉన్నారు. రాబోయే రోజుల్లో నగరాల కులానికి అన్ని పార్టీలు తగిన ప్రాధాన్యత ఇచ్చి, ఇంపార్టెన్స్ ఇచ్చి వారికి మంచి పదవులు ఏర్పాటు చేయాలి. దానికి తగిన కార్యాచరణ ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం ఈ రౌండ్ టేబుల్ సమావేశం పరంగా తీసుకుంటుంది. కాబట్టి ఇది అందరికీ విజ్ఞప్తి చేయలేదు ఏంటంటే నగరాలకి మంచి ప్రాధాన్యత ఇచ్చి వారిని పదవులు కేటాయించవలసిందిగా డిమాండ్ చేయటమైంది. ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం తరఫున మహా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టామండి. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి మా కుల పెద్దలు, శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, రాజమండ్రి, పాలకొల్లు, ఏలూరు, విజయవాడ అందరూ వచ్చారు. మా కుల పెద్దలందరూ వచ్చి వారి అభిప్రాయాలు చెప్పి మా నగరాల సంఘం ఎప్పుడో 50 ఏళ్ల క్రితం పెట్టింది. స్వర్ణోత్సవాలు కూడా జరుపుకుంటాం. ఈ స్వర్ణోత్సవాలు జరుపుకునేటప్పుడు ఈ మహా రౌండ్ టేబుల్ సమావేశం పెడదాము, మన కుల పెద్దలందరినీ పిలుద్దామంటే వాళ్ళందరూ కూడా వచ్చి మాకు మంచి సార్ ఈ మా ఏపీ నగరాల సంఘం నుంచి కొన్ని విషయాలు చెప్తాను నేను. మేము ఓసీలుగా ఉండేవాళ్ళమే. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉండగా మాకు బీసీడీ చేశారు. ఏపీ నగరాల సంఘం ఆధ్వర్యంలో, కుల పెద్దల ఆధ్వర్యంలో. తర్వాత మేయర్ భాగ్యలక్ష్మి గారి ఆధ్వర్యంలో చిట్టినగర్లో చిట్టిగారి విగ్రహం పర్మిషన్ ఇచ్చింది అమ్మాయి. అది చిట్టిగారి విగ్రహం కట్టాం. తర్వాత పోతిన చిన్న గారి విగ్రహం కూడా ఏపీ నగరాల సంఘం ఆధ్వర్యంలోనే రాజేష్ స్కూల్ దగ్గర చేశారు. అలాగే కోమల్ విలాస్ సెంటర్ అని ఫేమస్గా ఉన్నదాన్ని కొరగంజి శేఖర్ బాబు చౌక్ కింద మార్చాం. ఏపీ నగరాల సంఘం ఏది చేస్తున్నా మా నగరాల కుల ఐక్యత, అందరికీ ఏం చేయాలి, ఈ రోజున బీసీడీ మేము తేవడం వల్ల మా పిల్లలు ఎక్కడెక్కడో ఉన్నారు అత్యున్నత స్థాయిలో. రేపు ఫ్యూచర్లో కూడా ఏంటంటే మేము శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ కిందకి వెళ్ళి అందరి పిల్లలకి ఎలాగ విద్య, వైద్యం ఇవన్నీ ఎలా చేయించాలి, ఏం చేయాలి, దాని మీద పట్టుదలగా ఉన్నాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఇది మొదటిది. దీన్ని కంటిన్యూ చేస్తూ ఉంటాం. మా కుల పెద్దలందరూ సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. నగరాల కుల సంఘం ఎవరైతే ఉన్నారో పెద్దలు, మా నగరాల కులస్తులు, మా సంఘం పెద్దలు, ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, అలాగే జనరల్ సెక్రటరీ గారు అందరూ స్టేట్ వైడ్గా నాయకులందరూ ఈరోజు రావటం జరిగింది. అలాగే ఏదైతే వారి రంగాల్లో పెద్దలు ఉన్నారో, ఇటు రాజకీయంగా కానీ, ఇటు వ్యాపారవేత్తలుగా కానీ, లేకపోతే ఉద్యోగస్తులు కానీ పెద్దలందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి మా ప్రెసిడెంట్ గారు బాయన బాబ్జీ గారు, సెక్రటరీ గారు స్వామి గారు, అలాగే మా పెద్దలు అందరూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయటం జరిగింది. చాలా బాగా
ఒక రౌండ్ టేబుల్ సమావేశం అని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మహిళా నాయకురాళ్ళు కూడా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మా మహిళా నాయకురాళ్ళు కూడా ఈరోజు వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే మన పోతున్న మహేష్ గారు, అలాగే వివిధ రాజకీయ నాయకులందరూ వచ్చి ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. నగరాలందరూ కూడా సంఘం తరపున కాకుండా మీ అందరూ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే అన్ని సంఘాలు ఒక రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసుకుని, ఒక సంఘం కాకుండా అన్ని సంఘాలు, గుడి సంఘం కానీ మిగతా సంఘాలతో పాటు ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకుని దీనిలో ఒక ఎజెండాని ప్రపోజ్ చేశారు. దీనిలో ప్రధానంగా మాకేంటంటే రాజకీయంగా మాకు వెనకబడి ఉన్నాం. మాకు అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ కార్పొరేషన్లో కూడా ఏ పదవి రాలా. మాకు ఇప్పుడు తెలుగుదేశం మాట వచ్చి 40 సంవత్సరాలు అయింది. అలాగే మాకేంటో రాష్ట్ర స్థాయిలో ఒక చైర్మన్ పదవులు కానీ ఒక ఎమ్మెల్యే పదవి కావాలని మనం కోరుకున్నాం. రేపు జరిగిపోవడానికి మాకేంటే ప్రధానంగా మాకు 1 టౌన్లో 2 కొండల మధ్యలో ఎక్కువ జనాభా మేము సుమారు 35,000 మంది ఉన్నాం. దాన్ని బట్టి మనం రేపు జరగబోయే కార్పొరేషన్ ఎన్నికలో సుమారు ఏ పార్టీ అయినా కూడా 5 సీట్లు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. అలాగే మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మా ఎంపీ గారు ఇన్ఛార్జిగా ఉన్నారు. అలాగే 1 టౌన్ ఎమ్మెల్యే మన సుజనా చౌదరి గారు ఉన్నారు. తప్పనిసరిగా మేము కూడా మాకు జన సాంద్రత ఎక్కువ ఉన్నారు కాబట్టి మేము తప్పనిసరిగా సీట్లు కోరుకుంటాం. తప్పనిసరిగా మేము దానికోసం ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఏపీ నగరాల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా కూడా అందరినీ పిలిచి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా చక్కగా, చాలా ప్రశాంతమైన వాతావరణంలో ప్రతిదీ ఒక పాయింట్ తీసుకొని ఆ పాయింట్ మీద పిన్ టు పిన్ కూలంకృషంగా డిస్కస్ చేస్తూ ప్రతిదానికి రేపు పొద్దున్న నగరాల భవిష్యత్తు ఏంటి, నగరాల కులపరంగా ఎలా డెవలప్ అవ్వాలి, రాజకీయంగా ఎలా డెవలప్ అవ్వాలి, అన్ని రకాలుగా నగరాల వ్యాపారంగా, వ్యవహార పరంగా అన్ని రకాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ గ్యాదర్ చేస్తూ అన్ని రకాలుగా ఇండస్ట్రియల్స్ పరంగా ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, అన్ని రకాలుగా అందరు సపోర్ట్తో ఈ రాజకీయ ప్రస్థానం కానీ కుల ప్రస్థానం కానీ ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే 1 టౌన్లో కూడా నగరాల కులము ఇండివిజువల్గా మీరు ఎప్పుడైనా వెరిఫై చేసుకోండి. ఇండివిజువల్గా సింగిల్ క్యాస్ట్ అయితే కనుక నగరాలే హైయెస్ట్, నగరాల కులమే హైయెస్ట్గా ఉంటుంది. అదే ఎస్సీఓ మైనారిటీయో మేము 3rd ప్లేస్లో ఉండొచ్చు. కానీ అక్కడ 2-3 సెక్షన్స్ పనిచేస్తాయి, మైనారిటీస్లో కూడా 1-2 సెక్షన్స్ పనిచేస్తాయి. ఇక్కడ నగరాల కులంలో 3rd ప్లేస్లో మేము ఉన్నప్పటికీ కూడా ఇండివిజువల్గా మా కులం ఓటింగ్ ఎక్కువ. అలాగే ఫర్దర్గా కూడా మేము అవేర్నెస్ తీసుకొస్తున్నాం. మా కులంలో ఉన్న ప్రతి మనిషిని ఓటు వచ్చిన వాళ్ళు, ఓటు రాని వాళ్ళు, ఓటు పోయిన వాళ్ళు, అలాగే అక్కడి నుంచి కన్వర్షన్ ఓటు చేయాలంటే అవన్నీ కూడా ప్రీ ప్లాన్డ్గా ఎస్ఐఆర్లో ఓటు జాయినింగ్ అయ్యేటట్టు ఎక్కడ ఓటు పోకుండా అవేర్నెస్ తీసుకొచ్చి అన్ని ఓట్లు కూడా మన పశ్చిమ నియోజకవర్గంలో కూడా వాళ్ళని స్ట్రాంగ్ చేసి రాజకీయంగా రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్లో కూడా నగరాలకి ఎక్కువ సీట్లు ఇవ్వండి అని చెప్పి అన్ని పార్టీలు, ఇది ఒక పార్టీకి సంబంధించిన సబ్జెక్ట్ కాదు, ఒక పార్టీకి సంబంధించిన మీటింగ్ కాదు. నగరాలు సమాజ సమగ్ర అభివృద్ధి, హక్కుల పరిరక్షణ, ధార్మిక వారసత్వం సంరక్షణ లక్ష్యంగా విజయవాడలో ఘనంగా నిర్వహించిన మహా రౌండ్ టేబుల్ సమావేశంలో సంఘం అధ్యక్షులు బాయన బాబ్జీ అధ్యక్ష ఉపన్యాసం చేశారు. గత కొన్ని దశాబ్దాలుగా నగరాల సమాజానికి రావాల్సిన గుర్తింపు, ప్రాధాన్యత ఆశించిన స్థాయిలో లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన ఐక్యతతో ముందుకు సాగితేనే సమాజానికి బలమైన భవిష్యత్తు నిర్మించగలుగుతామన్నారు. దేవస్థానాల పరిరక్షణ, సమాజ ఆస్తుల సంరక్షణ, నూతన పాలకవర్గ ఏర్పాటు, కుల గణనలో భాగస్వామ్యం, యువతను సంఘటితం చేయడం వంటి అంశాలపై అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశం వ్యక్తుల కోసం కాదు, సమాజం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం నిర్వహిస్తున్న ఆలోచనల వేదికని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ నిర్మాణాత్మక సూచనలు అందించి నగరాల సమాజ ప్రగతికి తోడ్పడాలని బాబూజీ కోరారు. ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం తరఫున మహా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టామండి. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి మా కుల పెద్దలు శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, రాజమండ్రి, పాలకొల్లు, ఏలూరు, విజయవాడ అందరూ వచ్చారు. మా కుల పెద్దలందరూ వచ్చి వారి అభిప్రాయాలు చెప్పి మా నగరాల సంఘం ఎప్పుడో 50 ఏళ్ల క్రితం పెట్టింది. స్వర్ణోత్సవాలు కూడా జరుపుకుంటాం. ఈ స్వర్ణోత్సవాలు జరుపుకునేటప్పుడు ఈ మహా రౌండ్ టేబుల్ సమావేశం పెడదాము, మన కుల పెద్దలందరినీ పిలుద్దామంటే వాళ్ళందరూ కూడా వచ్చి మాకు మంచి సార్ ఈ మా ఏపీ నగరాల సంఘం నుంచి కొన్ని విషయాలు చెప్తాను నేను. మేము ఓసీలుగా ఉండేవాళ్ళమే. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉండగా మాకు బీసీడీ చేశారు. ఏపీ నగరాల సంఘం ఆధ్వర్యంలో, కుల పెద్దల ఆధ్వర్యంలో. తర్వాత మేయర్ భాగ్యలక్ష్మి గారి ఆధ్వర్యంలో చిట్టినగర్లో చిట్టిగారి విగ్రహం పర్మిషన్ ఇచ్చింది అమ్మాయి. అది చిట్టిగారి విగ్రహం కట్టాం. తర్వాత పోతున్న చిన్న గారి విగ్రహం
కూడా ఏపీ నగరాల సంఘ ఆధ్వర్యంలోనే రాజేష్ స్కూల్ దగ్గర చేశారు. అలాగే కోమల్ విలాస్ సెంటర్ అని ఫేమస్గా ఉన్నదాన్ని కొరగించి శేఖర్ బాబు చౌక్ కింద మార్చాం. ఏపీ నగరాల సంఘం ఏది చేస్తున్నా మా నగరాల కుల ఐక్యత, అందరికీ ఏం చేయాలి, ఈ రోజున బీసీడీ మేము తేవడం వల్ల మా పిల్లలు ఎక్కడెక్కడో ఉన్నారు అత్యున్నత స్థాయిలో. రేపు ఫ్యూచర్లో కూడా ఏంటంటే మేము శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ కిందకి వెళ్ళి అందరి పిల్లలకి ఎలాగ విద్య, వైద్యం ఇవన్నీ ఎలా చేయించాలి, ఏం చేయాలి, దాని మీద పట్టుదలగా ఉన్నాం. ఈ రౌండ్ టేబుల్ సమితి ఇది మొదటిది, దీన్ని కంటిన్యూ చేస్తూ ఉంటాం. మా కుల పెద్దలందరూ సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో నర్సింగ్ హోమ్స్ వైద్యుల హక్కుల పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తోందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ప్రైవేటు వైద్య రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అప్నా వేదికగా పనిచేస్తోందని, వైద్యులు ఎలాంటి భయాందోళనలకు లేకుండా తమ సేవలను కొనసాగించేలా అవసరమైన రక్షణ, భరోసా కల్పించడమే ఈ సంఘం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రైవేట్ వైద్య రంగం అభివృద్ధి, వైద్యులు మరియు నర్సింగ్ హోమ్స్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ నూతన కార్యవర్గం బాధ్యతలు చేపట్టింది. ఈ సందర్భంగా విజయవాడ గాంధీనగర్లోని ఐఎంఏ హాల్లో జనరల్ బాడీ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో ఆప్నా ఎన్టీఆర్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోగా జిల్లా అధ్యక్షులుగా డాక్టర్ రసిక్ సంఘవి, కార్యదర్శిగా డాక్టర్ ఏ సూర్యనారాయణ, ఖజాన్సీగా డాక్టర్ బి సుధాకర్ ఎన్నికయ్యారు. అనంతరం మాట్లాడిన ఆప్నా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్స్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సంఘం నిరంతరం కృషి చేస్తుందన్నారు. రిజిస్ట్రేషన్ అంశాలు, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ నిబంధనలు, ప్రభుత్వ విధానాలు, నైతిక వృత్తిపరమైన సమస్యలతో పాటు సభ్యులకు ఎదురయ్యే వ్యక్తిగత ఇబ్బందుల పరిష్కారంలో కూడా ఆప్నా చురుకుగా వ్యవహరిస్తోందని తెలిపారు. గత ఏడాది కాలంగా రాష్ట్ర, జిల్లా కమిటీల సమన్వయంతో సభ్యుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేశామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఏ వైద్యుడికైనా లేదా ఏ నర్సింగ్ హోమ్కైనా ఇబ్బందులు ఎదురైతే ఆప్నా వెంటనే స్పందించి చట్టపరంగా, నైతికంగా అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు. అవసరమైతే సంబంధిత అధికారులతో చర్చించి సభ్యులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రైవేటు వైద్య రంగం సమాజానికి విశేష సేవలు అందిస్తుందని, వైద్యులు ఎలాంటి ఒత్తిడులు లేకుండా తమ వృత్తిని నిర్వహించేలా రక్షణ కల్పించడం సంఘం ప్రధాన బాధ్యతగా భావిస్తున్నట్లు చెప్పారు. సభ్యుల హక్కుల పరిరక్షణతో పాటు వైద్య రంగ అభివృద్ధికి అవసరమైన విధాన మార్పుల కోసం కూడా ఆప్నా నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వచ్చే సంవత్సరానికి సంబంధించిన ఆప్నా రాష్ట్ర నూతన కార్యవర్గ ఎన్నికలను ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొన్ని పదవులకు ఎన్నికలు జరగ్గా మరికొన్ని పదవులు ఏకగ్రీవంగా భర్తీ అయ్యాయని చెప్పారు. ఆప్నా రాజ్యాంగం నియమ నిబంధనలకు అనుగుణంగా సీనియర్ సభ్యుల సమక్షంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసినట్లు వెల్లడించారు. మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించిన అనంతరం జనరల్ బాడీ సమావేశంలో వాటిని సభ్యుల ఆమోదానికి తీసుకొచ్చి రాటిఫై చేసినట్లు తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రసిక్ సంఘవి, కార్యదర్శి డాక్టర్ ఏ సూర్యనారాయణరావు మాట్లాడుతూ సభ్యులందరినీ కలుపుకొని జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు వైద్య రంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అదే సమయంలో ఫెడరేషన్ ఆఫ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు ఆల్ ఇండియా ఆర్గనైజేషనల్ సెక్రటరీగా ఉంటున్నాను. అప్నా ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి డాక్టర్లకు, నర్సింగ్ హోమ్లకు సంబంధించినటువంటి అన్ని రకాల ఇష్యూస్ పైన, వాళ్ళకున్నటువంటి రిజిస్ట్రేషన్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఎథికల్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ప్రొఫెషనల్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే పర్సనల్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే నర్సింగ్ హోమ్స్కు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, లేకపోతే పాలసీలకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, లేకపోతే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్లో ఏవైతే అప్నాకు మరి హక్కులు ఇవ్వబడినాయో ఆ హక్కుల పరిరక్షణ కోసం కావచ్చు, అన్నింటిపైన ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వాటి గురించి సభ్యుల యొక్క రాష్ట్రంలో ఉండేటటువంటి అప్నా స్టేట్ కమిటీ యొక్క సహాయ సహకారాలతో వాళ్ళందరినీ సమన్వయం చేసుకొని మరి వాటి కోసం పోరాడుతూ ఉంది. గత సంవత్సరం కాలంగా అప్నా స్టేట్ ప్రెసిడెంట్గా మరి అన్ని సమస్యలపైన పోరాడడం జరిగింది. మరి ఈరోజు అప్నా ఎక్కడ ఏ నర్సింగ్ హోమ్లో ఏ డాక్టర్కు ఎటువంటి ఇబ్బంది జరిగినా కూడా ఉన్నటువంటి చట్ట పరిధిలో మరి వాళ్ళకు కావాల్సినటువంటి
లీగల్ సపోర్ట్ కావచ్చు, మారల్ సపోర్ట్ కావచ్చు, లేదంటే అక్కడ ఏదైనా గొడవలు జరిగినప్పుడు వాళ్ళ తరపున లీగల్గా నిలబడి అక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ని కలిసి మరి ఉన్నటువంటి దాంట్లో న్యాయం చేయడంలో విషయంలో మాత్రం అప్నా ఉంటుంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. కాబట్టి ఈరోజు కొత్త కమిటీ వచ్చే సంవత్సరానికి గాను ఒక ఎలక్షన్ కమిషను మరి ఎలక్షన్స్ నిర్వహించి ఎలక్షన్స్ కొన్నింటికి ఎలక్షన్స్ కొన్ని ఇనానమస్ జరిగాయి. మొత్తం మీద కొత్త టీము రాజ్యాంగబద్ధంగా అప్నా నియమ నిబంధనలకు లోబడి ఒక పకడ్బందీగా సీనియర్స్ ఉండేటటువంటి ఎలక్షన్ కమిషను ఎలక్షన్స్ నిర్వహించి కొత్త కమిటీని నిర్వహించడం జరిగింది. డాక్టర్ టీవీ రమణమూర్తి ఫ్రమ్ విజయవాడ is a president elect, so he by default he becomes the president of the next year, that is 2026 and 2027. Dr. TV Ramanam. Dr. CH Padmavati Naidu, president elect from zone 1. Dr. C Chitla Kiran, president and vice president zone 1. Dr. M Veeraya Chaudhary, zone 2 vice president. Dr. Lingala Abhishek, zone 3 vice president. Rayalaseema is zone 3 and Prakasham, Guntur, Krishna, Godavari districts is zone 2 and Visakhapatnam, Vijayanagaram, Srikakulam, this is zone 1. Rasik Sangvi from Vijayawada will be the honorary secretary, Andhra Pradesh Nursing Homes Association, elected. Dr. Hanumaya is honorary treasurer or finance secretary for the association for the next 2 years. Dr. Dinesh Reddy, state joint secretary, headquarters. Dr. Sirisha Rani, state regional joint secretary. Dr. Alda Prashanti Garu, state regional joint secretary, zone 2. Dr. R.G. Rahul, zone 3, state regional joint secretary. With this, the election announcement is complete and the next team will be taking on in the next general body meeting. Thank you, President. ప్రతి వాళ్ళు నాకు ఓటేసింది ప్రతి అప్నా మెంబర్స్కి మాటికి నేను ధన్యవాదిస్తున్నాను. చాలామంది దానిలో ఇంట్రెస్ట్ తీసుకొని ఓటింగ్ చేశారు. దాంట్లో ఎలక్షన్ అయితే గెలవటం ఇక్కడ కాదు. ఇప్పుడు నేను జనరల్ సెక్రటరీ అవటం నాకు బాధ్యత బాగా పెరిగింది. ఈ జనరల్ సెక్రటరీ బాధ్యతలో ఏంటంటే ఇప్పుడు మాకు ఏం చేయాలంటే ఈ కొత్తగా చాలామంది మెంబర్స్ లిస్టు మేము అప్డేట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ హోమ్స్ వీళ్ళ డిఎంహెచ్ఆర్లతో నర్సింగ్ హోమ్ రిజిస్ట్రేషన్ చాలా కష్టంగా ఉంది. ఫైర్ ఎన్ఓసి కూడా కొంచెం కష్టంగా ఉంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో కూడా చాలా కష్టంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ అప్నా దీనికోసమే డాక్టర్స్ కమ్యూనిటీ కోసమే ఫైట్ చేస్తున్నారు. ఇంకా ఈసారి మేము కొత్త కమిటీ వచ్చి మాకు కొత్తగా యంగ్స్టర్స్ కూడా వచ్చారు. అందరూ కలిసి ప్రతివాడికి నేను మళ్ళీ ధన్యవాదాలు చెప్తాను. అందరూ సహకారం ఉంటే అందరూ మెంబర్స్ ఉంటాయి. ఈసారి మనం అప్నాని మధ్యలో కొంచెం స్లో అయింది. దానికి ప్రతి జిల్లాలో ప్రతి మండలాల్లో ఎలక్షన్ చేసి ప్రతి వాళ్ళని అక్కడ ఎలక్టెడ్ మెంబర్ చేసి ప్రతి జిల్లాలో వాళ్ళు బాగా కష్టపడి మన డాక్టర్స్ ఫ్రెటర్నిటీ కోసం వాళ్ళకి వచ్చే కష్టాలు వాళ్ళకి వచ్చే గవర్నమెంట్తో ప్రాబ్లంతో కూడా మేము ఎప్పుడు వాళ్ళతో పాటు ఉంటాం. మా కొత్త ఎన్నికయ్యే కమిటీ కూడా దాంతో పాటు బాగా మేము పనిచేస్తున్నాం. అందరికీ హామీ ఇస్తున్నాం. ఇంకా చాలా ఇంకా అప్నాకి చాలా ఛాలెంజెస్ ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు డాక్టర్స్ మీద వైలెన్స్, జీరో టాలరెన్స్ వైలెన్స్ ఉంది. ఇండెమ్యూనిటీ, సెక్యూరిటీ, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ రాను చిన్న నర్సింగ్ హోమ్స్కి అయితే ఇంకా కష్టం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ హోమ్ అప్నా అంటే మెయిన్లీ మేము ఫైట్ చేసేది చిన్న నర్సింగ్ హోమ్ కోసమే. వాళ్ళకి ప్రతిదానికి పర్మిషన్స్, అన్ని రకాల పర్మిషన్స్, లేబర్ యాక్ట్, ఈ యాక్ట్, ఆ యాక్ట్. సో నిదానంగా ఈ చిన్న నర్సింగ్ హోమ్స్ ఎలా వ్యానిష్ అయిపోతున్నారు. అనానిమస్గా ఎలక్ట్ చేసుకొని ట్రెజరర్ పోస్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను. ఈ అసోసియేషన్కు కావాల్సిన సర్వీసెస్ పూర్తిగా అందిస్తాను. ఇదివరలో కూడా నేను ఎన్టీఆర్ జిల్లా తరఫున 3 years ఎన్టీఆర్ జిల్లాకు అప్నా ప్రెసిడెంట్గా చేసి అప్పుడు కూడా చాలా కార్యక్రమాల్లో పాల్గొని మనకు గవర్నమెంట్ నుంచి రావాల్సిన కొన్ని విషయాల్లో మంచి సాధించాము. అట్లానే ఇప్పుడు ఇంకొద్దిగా కూడా ఎక్కువగా కృషి చేసి మాకు అంత మంచి టీం ఉన్నారు. అప్నాలో బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మా డాక్టర్స్కి, మా నర్సింగ్ హోమ్స్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా
చూసుకుంటామని మేము ప్రామిస్ చేస్తున్నాం. నేను ప్రాక్టీస్ చేస్తున్న ఒంగోలులో. సో ఇప్పుడు రీసెంట్గా కండక్ట్ చేసిన ఎలక్షన్స్లో ఎనానిమస్గా నేను జోన్ 2 ఆల్రెడీ మన ఎలక్షన్ కమిషనర్ గారు జోన్ 2 ఏ ఏరియాస్ వస్తాయో ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఆ జోన్ 2కి వైస్ ప్రెసిడెంట్ని. I thank all the members who have supported me for this post and giving me an opportunity to serve once again our association, because last time kuda nenu zone 2 ki vice president gaane serve chesanu. So ఒకటి మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది కానీ నేను కానీ ఇది జస్ట్ ఒక అలంకరణ అయితే కాదు, ఇది ఒక బాధ్యత అండి. ఈ బాధ్యత బట్టి ఎన్నో కష్టాలు మనం వీటిని అసోసియేషన్ కోసం కొంచెం టైం స్పెండ్ చేసి వీ హ్యావ్ టు అట్లీస్ట్ ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ద డాక్టర్ అండి. మై మెయిన్ డ్యూటీ ఈజ్ టు ప్రొటెక్ట్ ద రైట్ ఆఫ్ ద డాక్టర్ అండి అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద అసోసియేషన్ అండి. అండ్ అలాగే మన డాక్టర్స్ సమస్యలు చాలా ఉన్నాయండి. రైట్ ఫ్రమ్ యాజ్ అవర్ సెక్రటరీ has told, రైట్ ఫ్రమ్ దేర్ చాలా రెగ్యులేషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని బట్టి ఎన్నో తీసుకోవాల్సి వస్తుంది. ఎన్ఓసీలు వాటికి మన అప్న వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ ద డాక్టర్స్ అండి. అలాగే కాకుండా యాంటీ క్వాకరీ కూడా మనం ఎంతో కొంత దాని మీద దృష్టి సారించాల్సి వస్తుంది, యాంటీ క్వాకరీ కూడా. సో ఇవన్నీ ఈ సంవత్సరంలో మాకు సాధ్యమైనంత వరకు చేయగలుగుతానని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.